హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక ఎస్బీఐ ఖాతాదారులకు ఊహించని షాక్. ఇక ఫిబ్రవరి 15 నుంచి అమలు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎస్బీఐ కస్టమర్లకు సంబంధించి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు వచ్చేటండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కోట్లాది మంది వినియోగదారులకు ఊహించని షాక్ ఇచ్చింది. ఇక ఇన్స్టెంట్ మనీ ట్రాన్స్ఫర్ సర్వీసు నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. ఇన్నాళ్ళు ఉచితంగా సేవలు అందుకున్న లావాదేవీలపై ఛార్జీలు అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఇప్పటి వరకు ఆన్లైన్ ద్వారా జరిపే కొన్ని రకాల లావాదేవీలపై ఉన్న ఉచిత వెసులుబాటును బ్యాంకు రద్దు చేస్తూ కొత్త సేవా రుసుములను ఖరారు చేసింది. ఇక సవరించిన కొత్త ఛార్జీలను ఫిబ్రవరి 15, 2026 నుంచి అమల్లోకి తీసుకొస్తామని ప్రకటన చేసింది. మరి ఆ వివరాలు ఒక్కసారి క్లారిటీగా తెలుసుకుందాము. సాధారణంగా తక్షణమే డబ్బులు పంపడానికి ఐఎంపీఎస్ విధానాన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా యూపీఐ పరిమితి దాటినప్పుడు లేదా పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేయాల్సి వచ్చినప్పుడు ఇది కీలకం. అయితే పెరుగుతున్న నిర్వహణ ఖర్చుల కారణంగా ఆన్లైన్ ఛానళ్ల ద్వారా అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యోనో యాప్ జరిపే భారీ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయాలని ఎస్బీఐ నిర్ణయించింది. ఫిబ్రవరి 15, 2026 నుంచి అమల్లోకి వచ్చే నిబంధనల ప్రకారం ఆన్లైన్ వేదికగా జరిపే లావాదేవీలకు అమౌంట్ బట్టి ఛార్జీలు వర్తిస్తాయి. ఇక 25,000 వరకు ఎటువంటి ఛార్జీలు ఉండవు, ఉచితంగానే ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగనే 25,000 రూపాయి నుంచి ₹1,00,000 వరకు ₹2 ప్లస్ జీఎస్టీ వర్తిస్తుందని చెప్తున్నారు. ఇక 1,00,000 నుంచి 2,00,000 వరకు 6 ప్లస్ జీఎస్టీ, అలాగనే 2,00,000 నుంచి 5,00,000 వరకు 10 ప్లస్ జీఎస్టీ వర్తిస్తాయని చెప్తున్నారు. ఇక బ్రాంచ్ ద్వారా చేసే లావాదేవీలపై మార్పు లేదు. బ్యాంకు బ్రాంచ్కి వెళ్ళి నేరుగా ఐఎంపీఎస్ లావాదేవీలు చేసే వినియోగదారులకు పాత ఛార్జీలు వర్తిస్తాయి. అందులో ఎలాంటి మార్పు చేయలేదు. ఇక బ్రాంచ్ లావాదేవీలకు 2 నుంచి 20 వరకు అంటే నగదు మొత్తాన్ని బట్టి ఛార్జీలు వసూలు చేస్తారు. అందరిపై భారం పడకుండా స్టేట్ బ్యాంకు కొన్ని రకాల ఖాతాలకు ఈ కొత్త ఛార్జీల నుంచి మినహాయింపునిచ్చింది. ఇక శాలరీ ప్యాకేజీ ఖాతాలైన డిఫెన్స్, సెంట్రల్ గవర్నమెంట్, రైల్వే, పోలీసు వంటి శాలరీ అకౌంట్లు ఉన్నవారికి ఈ ఛార్జీలు వర్తించవు. ఇక మరోవైపు శౌర్య ఫ్యామిలీ పెన్షన్ అకౌంటు, ఎస్బీఐ రిజిస్టే వంటి ప్రత్యేక ఖాతాదారులకు ఐఎంపీఎస్ సేవలు యథావిధిగా ఉచితంగానే అందుతాయని బ్యాంకు తెలిపింది. ఇక డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తూనే అధిక విలువ కలిగిన లావాదేవీలపై నామమాత్రపు ఛార్జీలను ప్రవేశపెట్టడం ద్వారా బ్యాంకు తన ఆదాయ వనరులను పెంచుకోవాలని చూస్తుంది. అయితే 25,000 లోపు చేసే ఆన్లైన్ బదిలీలు ఉచితంగానే ఉండటం సామాన్యులకు ఊరటనిచ్చే అంశం. ఎస్బీఐ వినియోగదారులు ఫిబ్రవరి 15 లోపే తమ ఆర్థిక లావాదేవీలను ప్లాన్ చేసుకోవటం ఉత్తమం. ఈ ఛార్జీల మార్పుతో పాటు ఏటీఎం ట్రాన్సాక్షన్స్ నిబంధనలను కూడా బ్యాంకు ఇప్పటికే కఠినతరం చేసిన సంగతి తెలిసిందే.